ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. నేను నీకు ఆరోగ్యమును కలుగ చేసేదను. ఆమెన్. నీవు అనారోగ్య పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ వాగ్దానము నీ జీవితములో నెరవేర్చబోవుచున్నాడు. నేను నీకు ఆరోగ్యమును కలుగ చేసేదను. నేను నిన్ను స్వస్థపరిచెదను. నేను నీకు బలము ధరింపచేయుదును అని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు స్వస్థత లేని స్థితిలో, అనారోగ్యము కలిగిన స్థితిలో నీవు ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు అయిన క్రీస్తు వారు యెహోవా రఫా అయి నీ యొద్దకు వచ్చి నిన్ను స్వస్థపరిచుచున్నారు. నీకు మంచి ఆరోగ్యమును, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఇప్పుడే కలుగచేయుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు విశ్వాసము మాత్రమే ఉంచు. విశ్వాసము ద్వారా 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ బాగుపడి ఉన్నది. విశ్వాసము ద్వారా బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరముల నుండి పడి ఉన్నటువంటి వాడు తన పరుపునెత్తుకొని పరిగెత్తి ఉన్నాడు. విశ్వాసము ద్వారా కుష్ఠరోగులు స్వస్థపడి ఉన్నారు. విశ్వాసము ద్వారా చనిపోయినటువంటి లాజరు బ్రతికింపబడి ఉన్నాడు. విశ్వాసము ద్వారా గుడ్డివారు కనులు పొంది ఉన్నారు. విశ్వాసము ద్వారా మరణాపాయమైనటువంటి స్థితిలో ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొంది ఆయుష్ను పొంది ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఇప్పుడు విశ్వసించినట్లయితే నేను నీకు ఆరోగ్యమును కలుగ చేసేదను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దిగులు పడకుము, నేను నిన్ను బలపరిచెదను అని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. నీకున్నటువంటి బలము లేని స్థితిని బట్టి, నీకున్నటువంటి బలహీనతను బట్టి నీవు దిగులు చెంది ఉన్నావేమో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఆవగింజంత విశ్వాసము దేవుని మీద ఉంచిన ఎడల నీ దిగులును తొలగించి నిన్ను బలపరిచే దేవుడు, నీ ఎముకలకు సత్తువనిచ్చు దేవుడు, నీ ఆత్మను బలపరచు దేవుడు, నీ శరీర అవయములను ముట్టి నిన్ను బలపరచు దేవుడు కనుక నీవు దేవుని యందు, నిజ దేవుడైనటువంటి యేసు క్రీస్తు యందు ఆవగింజంత మాత్రమే విశ్వాసం ఉంచిన ఎడల నీవు దిగులు పడవలసిన అవసరము లేదు. నిన్ను బలపరిచే దేవుడు యేసు క్రీస్తు మాత్రమే. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దిగులును చింతను పక్కను పెట్టేసాయి. నీకున్న బలహీనతను బట్టి నీవు దానిని పక్కన పెట్టు. నేను బలవంతుడను, బలవంతురాలను. నేనెప్పుడైతే బలహీనముగా ఉన్నానో నేను అప్పుడే బలవంతుడను, బలవంతురాలను అని నేను అనుకోవాలి. కనుక దిగులు చెందుట వలన మన ఆరోగ్యము చెడిపోతుంది, కానీ నీ దిగులు పోదు. నీవు బలపరచబడవు. నీవు దేవుని చేత బడబోవుచున్నావు. నీ దిగులంతయు పోయి నీకు బలము సమకూరునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకున్నటువంటి ప్రతి వ్యాధి కూడా ఇప్పుడే తొలగించబోవుచున్నాడు. నీ వ్యాధిని బట్టి, నీ అనారోగ్యమును బట్టి నీవు దిగులు పడిన స్థితిలో ఉన్నట్లయితే నీవు దిగులు పడకు. నేను నిన్ను బలపరిచెదను అని నిన్ను బలపరచుచున్న యేసు క్రీస్తుని నీవు నమ్ముకొని ఎడల నీవు బలపరచబడుదువు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మేలుతో నీ హృదయమును నేను తృప్తిపరచుచున్నానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఈ లోక సంబంధమైన క్రియలలో నీకు తృప్తి లేదు. నీకున్నటువంటి ధనమును బట్టి నీకు తృప్తి లేదు. నీకున్నటువంటి ఆస్తిని బట్టి నీకు తృప్తి లేదు. నీకున్నటువంటి ధనాపేక్షను బట్టి నీకు తృప్తి లేదు. కానీ
ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి, ఇప్పుడే నీవు విశ్వసించినట్లయితే మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మనము సంపాదించుకున్నటువంటి మేలు, తృప్తి, అది మనలకు తృప్తి అనిపించదు. ప్రభువైన క్రీస్తు వారు లోకరక్షకుడు మనలను మేలుతో నింపిన ఎడల మన హృదయములను తృప్తిపరిచే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు మంచి ఆరోగ్యము దయచేయబోచున్నాడు. నీవు దిగులు పడాల్సిన అవసరము లేదు. నీ బలహీనతలన్నీ తొలగిపోయి నీవు బలపరచబడబోచున్నావు. కనుక మేలుతో నీ హృదయమును తృప్తిపరిచే దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు తృప్తిగా ఎప్పుడైనా నేను లోకానుసారముగా తృప్తిగా నా బంధుమిత్రులతోనూ, నా స్నేహితులతోనూ, నా తల్లితోనూ, నా తండ్రితోనూ, నా పిల్లలతోనూ, నా భార్యతోనూ, నా భర్తతోనూ నేను మేలుతో నా హృదయము తృప్తిపరచబడి ఉన్నదని నీవు చెప్పగలవా? చెప్పలేవు. కానీ ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నీ జీవితంలో నెరవేర్చబోచున్నారు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమెన్.